వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఆయన మోహన్ బాబు మామూలుగా మనిషి కాదు. ఆయన మోహన్ బాబు. ఆయన అంతే. మీడియాను కొడతాడు, అవసరమైతే తోటి స్టార్లను కొడతాడు, ఎవరినైనా ఏమైనా అని తిట్టి పారేస్తాడు. దట్ ఈస్ మోహన్ బాబు. మనిషి కాదు కదా ఆయన మోహన్ బాబు. ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో ఎవరికి తెలియదు. మంచు టౌన్ దగ్గర జరిగింది కూడా అదే. మీడియాపై ఆయన పెద్ద ఎత్తున విరుచుకుపడ్డాడు. మీడియాను వాళ్ళ మైకులు లాక్కొని వాళ్ళను కొట్టాడు. కానీ మోహన్ బాబుకు ఇది తొలిసారి కాదు. ఇలా చేయడం ఫస్ట్ టైం కాదు. మోహన్ బాబు ఎక్కడ ఉన్నా వివాదమే. అనంతపురంలో ఓ కోర్టులో మీడియాపై విరుచుకుపడ్డారు. మరొక చోట ఆయన ఇలాగే చేశారు. మా అసోసియేషన్ ఎన్నికల్లో ఆయన చేసింది అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆయన పెద్ద రౌడీలా వ్యవహరించాడు. ఇప్పుడు మంచు టౌన్లో కూడా ఆయన మీడియాపై విరుచుకుపడ్డాడు. అంతే. ఆయనంతే. మోహన్ బాబు అంతే. మనుషులైతే ఆలోచిస్తారు కానీ మోహన్ బాబు ఎంత మాత్రం ఆలోచించాడు. సినిమా రంగంలోనూ తోటి స్టార్స్తో ఆయనకు సఖ్యత ఉండదు. ఎవరిని ఎలా పడితే అలా తిట్టి పారేస్తారు. ఎవరు బాధపడినా ఆయనకు అవసరమే లేదు. చిరంజీవి కావచ్చు, నాగార్జున కావచ్చు, మరొకరు కావచ్చు. అవసరమైతే షూటింగ్లో హీరోయిన్లపై చేయి కూడా చేసుకుంటాడు. ఆయన మోహన్ బాబు కదా, అలాగే చేస్తాడు. మీడియా మిత్రులు ఈ విషయాన్ని కాస్త గమనిస్తే బాగుంటుందేమో. మనుషులకైతే చెప్తాం, మనుషులను మారమని రిక్వెస్ట్ చేస్తాం. మోహన్ బాబుకు చెప్పగలమా? మోహన్ బాబు ఎక్కడైనా ఏ చోటైనా ఆయన అలాగే ఉంటాడు. ఇదే కారణంగానేమో చాలామంది మీడియా వాళ్ళు ఆయనకు దూరంగా ఉంటారు. ఆయన సినిమా రంగంలో కొన్ని హిట్ సినిమాలు తీసి ఉండొచ్చు, కానీ ఆయన సినిమా రంగంలో ఆయన చాలామందికి దూరమే. ఎందుకంటే ఆయన నోటి దురుసుతనం. ఎవరినైనా అంటాడు, ఏ స్టేజ్ మీదైనా మాట్లాడతాడు. దానికి ఆయన పెట్టిన మంచి పేరు, సొంత పేరు, ముక్కుసూటితనంగా మాట్లాడతాను అంటాడు. కానీ ఆయన చేసేవన్నీ ఇలాంటి పనులే. ఎవరి మీద చేసుకుంటాడు. ఇప్పుడు మీడియాపై కూడా చేసుకున్నాడు. ఆయన సినిమాలో హిట్ అయితే, ఆయన సినిమా ఫంక్షన్లు అయితే మీడియా వాళ్ళు కావాలి, మీడియా కవరేజ్ చేయాలి. ఇంటి విషయం, ఆయన సొంత ఇంటి విషయంపై మీడియా ఏమాత్రం ఫోకస్ చేయకూడదట. ఆయన సెలబ్రిటీ, జనాల్లో ప్రముఖ వ్యక్తి. ఎంత కాదనుకుందాం, ప్రముఖమైన వ్యక్తి. ఆయన ఇంట్లో గొడవ జరిగితే ఎవరికి సంబంధం లేదు. కానీ బయటికి వచ్చి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు, హంగామా జరుగుతుంది అంటే మీడియా చూస్తూ ఊరుకుంటుందా? ఖచ్చితంగా కవర్ చేస్తుంది. కానీ మోహన్ బాబు దగ్గర ఇవేవి చెల్లవు. ఆయనంతే. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు, ఏమన్నా పడాలి. ఎందుకంటే మీడియా యజమాన్యాలు కూడా ఆయన అంటే భయపడిచ్చేస్తాయి. ఆయనకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడవు. కనీసం ఆయన కార్యక్రమాలు బ్యాన్ చేద్దామన్న ఆలోచన వచ్చినా వణికిపోతారు. మోహన్ బాబు అంతే. మరి మోహన్ బాబు అంటే ఎవరికైనా భయమే. మనుషులంటే కొంచెం భయం తగ్గుతుంది, వాళ్ళను కంట్రోల్ చేయొచ్చు. మోహన్ బాబును కంట్రోల్ చేయగలమా? ఎందుకంటే ఆయన మనిషి కాదు, మోహన్ బాబు.